ఒక్కసారి వలి గారిని అడుగుదాం. సార్ నమస్కారం వలి గారు. నమస్తే సార్. నమస్కారాలు సార్ ఇందాక అంకమరావు గారు అడిగినట్టుగా ఏంది గతంలో 5 సంవత్సరాలు పోలీసులు వ్యవస్థ అంటే ఆ విధంగా అంటే భయానికి పనిచేయాల్సి వచ్చిందా లేదంటే పైనుంచి ఒత్తిడి ఉంటుందా? సో ఇప్పుడు పారదర్శకంగా పూర్తి ఆధారాలతో పాటు నోటీసులు ఇస్తూ అరెస్టులు ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు మాత్రం ఇట్లాంటివి ఏవీ లేదు, అయినా కానీ ఇప్పుడు వాళ్ళు హడావిడి చేస్తూ ఉన్నారు, అక్రమ అరెస్టులని అదని ఇదని. సార్ ఈ మధ్యలోనే ఒక ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మా డిఐజీ ఐజీ గారి ప్రెజర్ వల్లనే పోయి ఒకరిని అరెస్ట్ చేశాను, నాకు ఎలాంటి ఉద్దేశం లేదని. అంటే ఇట్ ఈస్ క్లియర్ కట్ దట్ ఈస్ ప్రెజర్ ఫ్రమ్ అంటే ఇటీవల ఇచ్చిన ఆయనే అప్పుడు ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వంలోనే జత్వాని తీసుకొచ్చి జత్వాని రైట్. అది ప్రపంచానికి తెలిసిన సత్యం. అవును, అలాంటి పరిస్థితుల్లో ప్రజలకి పోలీసులు లొంగిపోతున్నారని నా ఉద్దేశం. చెప్తున్నా ఇప్పుడు పరిస్థితుల్లో మాత్రము సార్ అన్నట్టు సిస్టమేటిక్ గా చక్కగా చట్టం ప్రకారం నేను చెప్పాను, పోలీసులకు చాలా చట్టాలు ఉన్నాయి, ఒకటే కాదు. సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్ని చూసుకొని పోవాలి వాళ్ళు ముందుకి. అలాంటి పరిస్థితుల్లోనే వీళ్ళు సక్రమంగానే అన్ని చేస్తున్నారు. వాళ్ళు కూడా కొంతమంది వీళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ కూడా వచ్చింది కొంతమందికి. అదంతా కూడా సిస్టమేటిక్ యాజ్ పర్ చట్టం నడుస్తా ఉంది ఇప్పుడు. మళ్ళీ వీళ్ళు ఏమంటే వీళ్ళు చేసినవే చెప్తారు, మరి ఏమి కొన్ని చెప్తారు కదా, మేము బయలు తెచ్చుకుంటాం, తప్పుడు కేసులు పెడతాం అని ఆల్రెడీ చేశారు ఆ పని వాళ్ళు. అది మళ్ళీ మేము రిపీట్ చేస్తామని మళ్ళీ వీళ్ళే తర్వాత. సార్ ఇప్పుడు ఇందాక అంకమరావు గారు చెప్పినట్టుగా 167 మంది పైన రౌడీ షీట్ ఓపెన్ చేశారు అప్పుడు. అవును, ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే అప్పటికప్పుడు ఓపెన్ చేయొచ్చా, లేదంటే వాళ్ళ ట్రాక్ చూస్తారు కదా ఎన్ని తప్పులు చేశారు ఏంటి, దాన్ని బట్టి కదా రౌడీ షీట్ ఓపెన్ చేసేది? రౌడీ సీట్ కానీ కేడీ సీట్ కానీ ఓపెన్ చేయడానికి చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. ఒక 10 years రికార్డు చూస్తారు వాళ్ళు. ఓకే, వీళ్ళకి రౌడీ సీట్ ఎవరికి ఓపెన్ చేయాలంటే వాళ్ళు చెప్పిన లిస్ట్ ప్రకారమే ఓపెన్ చేస్తారు. అదే కదా. ఇప్పుడు అందరికీ ఓపెన్ చేయొచ్చు. ఓకే, వీళ్ళు ఉన్నారే ఒక 20-30 మందికి ఇప్పుడు ఇమీడియట్ గా ప్రభుత్వం అనుకుంటే రౌడీ సీట్, కేడీ సీట్ అన్ని ఓపెన్ చేయొచ్చు వాళ్ళకి. ఎవరికి? అప్పుడు గతంలో పనిచేసి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వీళ్ళంతా ఎవరు? నాయకుల పేరు చేయొచ్చు. అంటే ఏం చేస్తారు అప్పుడు ఏంటంటే అమాయకులు అదేదో మూమెంట్ ఆఫ్ ఇది వల్ల అప్పుడు చేయడంతో అంతమంది పైన రౌడీ షీట్ పెట్టడము అంటే భయభ్రాంతులు చేయడం. అంటే చట్ట ప్రకారం అది సాధ్యమేనా సార్? 167 మంది పైన ఒకేసారి రౌడీ షీట్ పెట్టడం సాధ్యమేనా చట్ట ప్రకారం? ఇంపాసిబుల్. అది చట్టాన్ని ఉల్లంఘించింది వాళ్ళు. అప్పుడు చట్టం లేదు సార్, ఉల్లంఘించేది కాదు, అక్కడ చట్టమే లేదు. చట్టమే లేదు అప్పుడు. ఓకే, చట్టాన్ని మర్చిపోయినారు. ఇక్కడ ప్రభుత్వం మర్చిపోయింది, పోలీసు వాళ్ళు మర్చిపోయినారు, కొంతమంది పోలీసు వాళ్ళు. అది ఎట్లా చెప్తే అట్లా నడిపించారు. అప్పుడు మీరు ఇప్పుడు అనండి, లేదంటే ఇప్పుడు అనుకుంటారు. కాదు సార్, అప్పుడు ప్రభుత్వం. అదే అంటున్నాను. అది ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్ ఒకటైనా జరిగింది 1.5 year పైన అయిపోయింది ప్రభుత్వం వచ్చింది. అదే కదా, హ్యాపీగా పోతున్నారు, తలకాయల మీద టైర్లు ఎక్కిస్తున్నారు, మామిడికాయలను దొక్కిస్తున్నారు, అయినా కానీ ఇప్పుడు ఏం లేదు సార్. ఒక అమ్మాయి పొలంనేరు అనుకుంటాను, మిస్బా అనే అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ కొడితే ఒక సోడా బుడ్డిలా వాళ్ళ నాన్న, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అవును అవును, మీరు నంద్యాల ఇన్సిడెంట్ కూడా చూసింటారు. మైనార్టీస్ ఆయన అబ్దుల్ సలాం చూడండి, కుటుంబం మొత్తం సార్. అంతకంటే హరాస్మెంట్ ఏదైనా ఉందా ప్రపంచంలో? అవును, అవన్నీ. అసలు ఇంకోటి నెల్లూరులో కోర్టులో దొంగతనం జరిగింది. అవి కావాల్సిన ఫైల్లే పోయాయి, అన్ని పోలే. కొత్త పద్ధతులు పెట్టారు ఎక్కడ కానీ మన కోర్టులో కూడా చేయించారు. ఆ పద్ధతి ఎవరికి తెలియదు, ఇంతకు ముందు ఎవరికి తెలియదు. ఫైల్ ఎత్తుకపోవడం, కోర్టులో ఫైల్ దొంగతనం చేసి మనము తప్పించుకోవచ్చు అనే నేరం అప్పుడు కొత్తగా కనిపెట్టారు సార్ నెల్లూరులో. అలాంటి చరిత్ర ఉంది ఆ ప్రభుత్వానికి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 1 year 1/4 అయిపోయింది. సచ్ ఇన్సిడెంట్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్, ఆల్ ఆర్ గోయింగ్ ఇన్ సిస్టమేటిక్. నేను ఇందు ముందు చెప్పాను, చంద్రబాబు గారు ఏదైనా చేస్తే ప్రపంచం పైన రిఫ్లెక్ట్ అవుతుంది సార్. ఆయన ఏం చేసిన ప్రపంచ నాయకుడు, ఆయన ఏం చేసినా అయ్యో చంద్రబాబు గారు ఇట్లా అరెస్ట్ చేయించారా, చంద్రబాబు గారు అట్లా చేయించారా అంటారు. అందువల్ల ఈయన సిస్టమేటిక్ గా ఉంటాడు. రాజ్యాంగము ఒక మొత్తం రూల్ రెగ్యులేషన్ మొత్తం అన్ని తెలిసిన మహానుభావుడు చంద్రబాబు.
ప్రజల నాయకుడు చంద్రబాబు. జగన్ అట్లా కాదు కదా, జైలు నుండి వచ్చాడు, అందరు జైలు పంపిస్తామా, జైల్లో వ్యవహారం నడుపుదామా అనే మైండే ఉంటుందని నా ఉద్దేశము. ప్రతి దానికి జైలు పంపిస్తామనేది, రైట్. పోలీసు బట్టు ఉడుతా ఏందండి, ఒక్క రూపాయి ఉడిపోని చెప్పండి. సార్ నిజంగా కూడా ఈ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ పైనున్న వాళ్ళ ఒత్తిడి బాగా దానికి సంబంధించి కూడా వెనక ముందు అవుతుంటారా? స్ట్రెస్ ఉంటుంది కదా చాలా కూడా. ఉంటుంది సార్, ఉమ్, కానీ అది ఓన్లీ 10% కొంతమంది కేర్ చేయరు సార్. ఉమ్, కొంతమంది ఏమంటే వాళ్ళైతే వాళ్ళు ఎవరిని అడిగి వాళ్ళ మనం కాంటే వాళ్ళ చేతుల్లో ఎవరుంటారో వాళ్ళే. సార్ ఇప్పుడు మీకు కూడా పోలీసు వ్యవస్థకు కూడా ఒక అసోసియేషన్లో లేదంటే ఒక ఇది ఇట్లాంటివి ఉంటాయి కదా, మరి ఈ విధంగా గుడ్డలు తీస్తాం,